పాప ఒక మైనర్ బాలికని ఇంత దారుణంగా, కిరాతకంగా చంపారు కదా! మరి ఈ ఆడపిల్లలకి మీద ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి కదా! మరి మీరు ఎలా స్పందిస్తున్నారు ఇలాంటి వాటికి? మేడం, చట్టాలలో చాలా వరకు కూడా సవరణలు తేవాలి. చాలా వరకు ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం అనేది చాలా జాప్యం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా చట్టాల్లో మెలకువలని ఆధారంగా చేసుకొని చాలామంది క్రిమినల్స్ కూడా తప్పించుకుంటున్నారు, చట్టాల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని. కాబట్టి చట్టాలని కఠినం చేయాలి, పనిష్మెంట్ సివియర్ చేయాలి. ఒక వ్యక్తి తప్పు చేయాలి అంటే అయ్యో చట్టం ఉంది వెంటనే నాకు శిక్ష పడుతుంది అనేటట్టు భయపడగలగాలి. కానీ మన ఇండియా చట్టాల్లో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని ఇటువంటి పనిష్మెంట్ చేస్తున్నారు, జైలుకి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వస్తున్నారు, సొసైటీలో మళ్ళీ కామన్ పౌరుడిగా మళ్ళీ తిరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నిటి లేకుండా మనకి వెంటనే నేరస్తుని పట్టుకున్న తర్వాత కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి చాలా రోజులు పడుతుందన్నమాట. ఆ జాప్యం అనేది లేకుండా పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ నేను అదే చెప్తున్నాను కదా, ఉరిశిక్ష అనేది ఒకటేసారి వేస్తే అదేమవుతుందంటే ఆ వ్యక్తికి ఎందుకు ఒకటేసారి ప్రాణం పోతుంది, బాధ తెలియట్లేదు. ఆ వ్యక్తి బతికుంటుండగా నరకం అనిపించేటట్టు అటువంటి పనిష్మెంట్ ఏమైనా ఉంటే అటువంటి చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేస్తే అది కూడా ఆ వ్యక్తి సమాజంలో నడి రోడ్డు మీద ప్రతిరోజు ఉండేటట్టు చేస్తే ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరికీ ఆ ఇన్సిడెంట్ గుర్తు రావాలి. ఆ వ్యక్తికి కూడా బ్రతికున్నంత కాలం కూడా అయ్యో నేను చేసిన తప్పు వల్ల నేను ఇటువంటి జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది అని బాధ కలగాలి. అటువంటి శిక్షలు వేస్తే బాగుంటుంది. పోలీసులకి ఇప్పటికి కూడా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అది చూస్తుంటే బయట సమాజంలో కూడా ఆడపిల్లలకి సేఫ్టీ లేదు. ఇక్కడ చూస్తుంటే ఇంట్లో ఆడపిల్లలకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మరి అసలు ఇక్కడ తప్పు ఎవరిది అంటారు? తల్లిదండ్రులది అంటారా, లేకపోతే సమాజంలో అంటారా? మేడం, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆ నేరం చేసే వ్యక్తి కూడా ఒక తల్లిదండ్రుల కన్న బిడ్డే. నెక్స్ట్ ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం కూడా పిల్లలకి మోరల్ వాల్యూస్ కానీ చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక అబద్ధం ఆడినా లేదంటే ఒక తప్పు చేసినా తల్లిదండ్రులు మందలించే స్థితిలో కూడా ఉండలేకపోతున్నారు మేడం. ఈ మధ్య కాలంలో అయితే ఈ మొబైల్ నెక్స్ట్ టీవీల ప్రభావం ఇవన్నీ బాగా పెరిగాయి. ఇప్పుడు స్కూల్లో చూసినా మనం పిల్లలు ఏంటంటే వాళ్ళ అల్లరి వాళ్ళ చేష్టలు కానీ రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఒక టీచర్స్ పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రేపు సమాజంలో ఇటువంటి నేరాలు జరగవని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఎటువంటి శిక్షలకి భయపడట్లేదు. ఒక టీచర్ కొట్టినా వాళ్ళు కామన్గా తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు కొట్టినా కామన్గా తీసుకుంటున్నారు. కాబట్టి పిల్లల్ని చిన్నప్పుడు పెంచే పద్ధతే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పుతూ వాళ్ళని సరైన క్రమశిక్షణగా పెంచి పాపం పుణ్యం తేడా ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పితే తప్పనిసరిగా ఒక మంచి పౌరుని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ తయారు చేసినట్టయితే ముఖ్యంగా మోరల్ వాల్యూస్ నేర్పించవలసింది ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల బాధ్యతే అది. ఇప్పుడు నేరస్తుడు అంటాం మనం, ఆ నేరస్తుడు కూడా ఒక తల్లిదండ్రుల పెంపకమే కదా. కాబట్టి నేటి సమాజంలో కూడా మనం జాగ్రత్తగా తల్లిదండ్రులు మెయిన్ పాత్ర పోషించి పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండేటప్పుడు ఇటువంటి నేరాలను మన వంతుగా మనం ఒక పేరెంట్స్గా ఆపే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే యాజ్ ఎ సిటిజన్గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఇలాంటివి రిపీట్ అవ్వకూడదంటే ప్రతి వీధిలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి మేడం. ఆ తర్వాత సీసీ కెమెరాలతో పాటు శిక్ష అనేది చాలా సివియర్గా ఉండాలి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాలి. అలాగే ఇన్వెస్టిగేషన్లో కూడా నేరస్తుడు దొరికిన తర్వాత పనిష్మెంట్ అనేది చాలా సివియర్గా ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వడంలో కూడా ఆలస్యం చేయకూడదు. నేర విచారణ టైంలో ఎన్నోసార్లు విచారణ పోస్ట్పోన్ చేస్తూ ఆ హీరింగ్ వచ్చేసరికి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. ఈలోపు ప్రజల్లో ఆ కేసు సంగతే మర్చిపోతున్నారు, ఇన్సిడెంట్ సంగతే మర్చిపోతున్నారు. ఎప్పుడో వస్తుంది అది, ఈలోపు ప్రజల దృష్టిలో అది లేకుండా పోతుంది. ఆ వ్యక్తికి ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చారో గవర్నమెంట్ అనేది కూడా ఆ వ్యక్తులు మర్చిపోయే పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి విచారణ అనేది వేగవంతం చేసి కరెక్ట్ అయిన పనిష్మెంట్ ఇవ్వాలి. నాకైతే ఉరిశిక్ష కన్నా కాలు చేతులు తీసి ఒక అడుక్కునే వృత్తిలో కూర్చోబెట్టి బ్రతికున్నంత కాలం కూడా బాధపడేటట్టు చేయాలి అటువంటి వ్యక్తిని. అప్పుడు సమాజం భయపడే అవకాశం ఉంది. నలుగురు చూసే దారిలో ఆ వ్యక్తిని నిల్చోబెట్టాలి, అక్కడే కూర్చోబెట్టాలి. ప్రతి ఒక్కడు ఆ తోవలో వెళ్ళేటప్పుడు భయపడాలి కూడా. ఇదనే కాదు, ఏది ప్రతిదీ అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు, నేటి ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి సమాజంలో. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వం కూడా కఠినంగా శిక్షించాలి. శిక్ష వేయడంలో కూడా జాప్యం చేయకూడదు. హీరింగ్ కూడా వెంటనే చేస్తూ ఉండాలి.